నాంపల్లిలోని అబ్కారీ భవన్ వద్ద రాష్ట్ర బార్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో 145ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నా తమకు మాత్రం న్యాయం జరగడం లేదంటూ ఆరోపించారు. నిబంధనల మేరకు పర్మిట్ రూములు నడపాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుతంగా స్టేట్ ఆఫీసులో మౌన దీక్ష చేపడతామన్నారు అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్. తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ధర్నా చేయడం కారణం ఏంటంటే మా బార్లు ఏదైతే నష్టాలు ఉన్నాయి అప్పటి నుండి కూడా గత ప్రభుత్వంలో మాకు వాళ్ళు సహాయ సహకారాలు అందించడం కొద్దిగా ఆక్సిజన్తో ఉన్నట్టు ఉండే, కొద్దిగా పర్వాలేకుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు అయింది. మనకున్న సమస్యలు బార్లు ఎందుకు నష్టపోతున్నాయి, దేనివల్ల నష్టపోతున్నాయని మరి ఎక్సైజ్ మినిస్టర్ గారికి మరి కమిషనర్లకు కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మరి మినిస్టర్ గారు దగ్గరికి వెళ్తే ఈ రూల్స్ ఉంది కదా కమిషనర్ని అడగమంటారు. కమిషనర్ గారు ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, ప్రభుత్వం దృష్టిలో పెడితేనే వాళ్ళు చేసి చెప్తేనే మేము చేస్తామని వీళ్ళు. మరి గతంలో కూడా 1 నెల 2 నెలల కింద మినిస్టర్ దగ్గర ధర్నా చేసినాం. ఆ ధర్నాలో మినిస్టర్ గారు హామీ ఇచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కమిషనర్ గారిని అసోసియేషన్ మనం అందరం కలిసి కూర్చొని దీని మీద చర్చిస్తామన్నారు. మరి ఇప్పటివరకు ఎలాంటి చర్చ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బార్లు నష్టం అంటే ఈ వైన్ షాప్లో పర్మిట్ రూమ్ వల్ల ఏంటంటే ఈ యొక్క దాని రూల్ ఉంది, 24, 25, 26 జీవో ఉంది. దానికి గాను 100 స్క్వేర్ మీటర్ ఉంది. 100 స్క్వేర్ మీటర్లు ఏముండాలి, తినుబండారాలు ఉండకూడదు, బెంచీలు కుర్చీలు వేసి కూర్చోబెట్టకూడదు. మరి ఆ రూల్ ఉన్నప్పుడు మరి ఈ యొక్క 500 స్క్వేర్ మీటరు ఉన్నదాన్ని ఈరోజు 1000, 1500, 2000, 3000 వరకు వచ్చింది. మా బార్లకు ఇబ్బందికరంగా ఎదురవుతుంది. దీనివల్ల బాగా నష్టపోవాల్సి వస్తుంది.